అందరికీ నమస్కారము. వాట్ ఈస్ బ్యూటిఫుల్ ఫేస్? అందమైన ముఖం అంటే ఏమిటి అనే దాని మీద మాట్లాడతాను. ఒకరోజు స్వామీజీ గారు తన ప్రవచనం చెప్తూ నేను ఒక చిన్న ప్రశ్న అడగదలుచుకున్నాను. ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలడు అంటే ఒక 30 ఏళ్ల యువకుడు లేచి నిలబడి, స్వామీజీ గారు నేను ప్రయత్నిస్తాను. అప్పుడు వెంటనే స్వామీజీ గారు అంటారు, ముందు నువ్వు కళ్ళు మూసుకొని ఆయన అంటే అతను కళ్ళు మూసుకుంటాడు. తర్వాత అతనికి చెప్తాడనమాట, నువ్వు వైజాగ్లో ఒక మంచి బీచ్లో చక్కగా తిరుగుతున్నప్పుడు నీకు ఒక అందమైన యువతి కనిపించింది, చాలా అందంగా ఉంది. ఆమె నువ్వు చూస్తున్నావా ఇప్పుడు అంటే స్వామీజీ చూస్తున్నాను. ఇప్పుడు ఆమె నీ ముందు నుంచి వెళ్ళింది, నువ్వు వెనక్కి తిరిగి చూస్తావా ఆమెని అని నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు. అప్పుడు అతను, నా భార్య పక్కన లేకపోతే కనుక తప్పకుండా చూస్తాను. సరే, అందరూ పక్కన నవ్వారు. తర్వాత స్వామీజీ అన్నారు, సరే ఆవిడ నేను మర్చిపోగలవా? జీవితంలో అందమైన మొహాన్ని అంటే మర్చిపోలేను, చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. తర్వాత స్వామీజీ అన్నాడు, నీకు ఒకటి చిన్న ప్యాకెట్ ఇస్తున్నాను. ఈ ప్యాకెట్ తీసుకొని ఈ వైజాగ్ నుంచి విజయవాడకి వెళ్ళి ఒక పెద్ద ధనికుడు బిలీనియర్ ఉన్నాడు, అతనికి వెళ్ళి ఇవ్వాలి. నువ్వు కారు ఇస్తున్నాను నీకు, వెళ్ళు. సరే, అతను ఇమాజిన్ చేసుకుంటున్నాను అనమాట. సరే, కారులో కూర్చున్నాను, నేను వైజాగ్ నుంచి విజయవాడకి వెళ్తున్నాను. సరే, నువ్వు ట్రావెల్ చేస్తున్నావు, అంత దూరం ప్రయాణం చేసి విజయవాడకు వెళ్ళంగానే ఆ పెద్ద బిలీనియర్ ధనికుడు సాధారణంగా నీ దగ్గరకు వచ్చి నిన్ను రిసీవ్ చేసుకొని ఆ ప్యాకెట్ తీసుకొని లోపలికి అతని భవంతిలో పర్సనల్గా తీసుకొని వెళ్ళి మీకు మంచి అతిథి సత్కారాలు ఇచ్చి భోజనం అంతా పెట్టి చక్కటి విడిది ఏర్పాటు చేసి మీతోనే తన సమయాన్ని గడిపి మరుసటి రోజు మీరు చక్కగా తయారయ్యేటాక చూసి తర్వాత కార్ అరేంజ్ చేసి కార్లో కూర్చోబెట్టి తర్వాత బ్రదర్ ఏమైనా ప్రాబ్లం ఏమీ లేదు కదా, మొత్తం ఓకే కదా బ్రదర్, ఆర్ యూ కంఫర్టబుల్ అని అడిగాడు. వెంటనే అతనికి హృదయం ఇక్కడ టచ్ చేసినట్టుగా అనిపించింది. ఇంత పెద్ద ధనికుడు, ఇంత బిలియనీర్ అయ్యండి నన్ను ఇంత చక్కగా చూసుకున్నాడు అనేసి. తర్వాత స్వామీజీ అంటాడు, ఇతన్ని నువ్వు మర్చిపోగలవా? జీవితంలో అందమైన మొహాన్ని మర్చిపోలేను, ఇతన్ని మర్చిపోగలవా? నేను బ్రతికున్నంత కాలం ఇతనిని మర్చిపోలేను. ఎందుకు? అతని యొక్క సంస్కారం, అతని యొక్క మంచి నడవడిక, అతని యొక్క డౌన్ టు ఎర్త్ బిహేవియర్, అది నన్ను చాలా ఆకర్షించింది. నేను బతికున్నంత కాలం అతన్ని మర్చిపోలేను. అప్పుడు స్వామీజీ చెప్తాడనమాట, అందమైన మొహాలు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఇట్లా గుర్తుంటాయి అంతే, కానీ అందమైన మనసులు జీవితాంతం మీ యొక్క హృదయాన్ని అలా టచ్ చేసి జీవితాంతం మీ హృదయంలోనే ఉంటారు వాళ్ళు, మీరు మర్చిపోలేరు అలాంటి వాళ్ళని. సో ఏది అందమైన మొహం? ఎక్స్టర్నల్ బ్యూటీనా, ఇన్నర్ బ్యూటీనా? బయట కనిపించే అందమా, లోపల నుంచి మీకు కనిపించే అందమా? ఏమంటారు? వాట్ యు సే మై డియర్ బ్యూటిఫుల్ ఫేసెస్? సో మీరు కూడా ఇలాగే అందంగా నడవడిక, ఒక మంచి యాటిట్యూడ్, ఒక మంచి హృదయము, ఒక మంచి ప్రవర్తన, ఒక మంచి మాట, దీన్ని అందమైన జీవితంగా మలుచుకోండి. ఈ అందం శాశ్వతం కాదు. ఎంతకాలం అందంగా ఉంటాం? అందంగా ఉన్న వాళ్ళందరూ ఒక టైం వస్తుంది కింద పడిపోతారు, ముసలోళ్ళు అయిపోతారు. అందం అనేది శాశ్వతం కాదు. శాశ్వతం ఏదయ్యా అంటే మీ యొక్క అందమైన మాట, అందమైన బిహేవియర్, అందమైన ప్రవర్తన, ఇంతే అండి. సో టాపిక్ నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం? సో అందంగా మంచి ప్రవర్తనని మీరు పెంచుకొని ట్రై చేయండి. తప్పకుండా ఈ టాపిక్ని చాలామందితో షేర్ చేసుకోండి. సో దాంతో వాళ్ళల్లో కూడా ఒక అందమైన జీవితాన్ని ప్రారంభిస్తారని ఆశిద్దాం. సో మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. త్వరలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందు ఉంటారు. అప్పటిదాకా ఏం చేస్తారు? ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆరోగ్యంగా గెంతులు వేస్తూ ఉండండి. టేక్ కేర్, గుడ్ లక్.